ఎంతమంది లైవ్ చూస్తున్నారు, ఇక్కడ ఉన్నారు దేవుని బిడ్డలారా? ఈరోజు చివరి దినం, 4th డే. అద్భుతంగా సువార్త ఉజ్జీవ సభ 3 దినాలు ఘనంగా మహిమకరంగా తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘనంగా జరిగాయి. ప్రజలందరూ దీవించబడ్డారు. లాస్ట్ డే ఇంకా శక్తివంతంగా స్తుతి ఆరాధన, వర్తమానాలు, అంతేకాక క్యాండిల్ సర్వీస్. అద్భుతంగా నూతన సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలతో మనం ఎండింగ్ చేయబోతున్నాం. కాబట్టి ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. ఈ లైవ్ చూస్తున్నవారు, ఈ ప్రోగ్రాం చూస్తున్నవారు ప్రార్థించండి. చుట్టుపక్కల ప్రాంతాల వరకు పాలు పొందండి. వేరే రాష్ట్రాల వారు లైవ్ చూడండి. అద్భుతంగా చివరి సభలో గొప్ప ఆనందంతో ముగించబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి ఈ తాడపత్రి తాలూకులో దైవజనుడు మన ప్రవీణ్ అయ్యగారు వాక్యం బట్టి, అమ్మగారు వాక్యం బట్టి మహా బహిరంగ సభలో దేవుడు అందరినీ ఆశీర్వదించి ప్రతి విషయాలలో దేవుడు మాట్లాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవునికి మహిమకరముగా ప్రవీణ్ కుమార్ అయ్య గారిని, అమ్మగారిని మంచిగా ఉద్యమంతో దేవుడు నింపి మంచిగా వాడుకుంటూ వచ్చాడు. అమ్మగారు మరి మంచి వర్తమానం దేవుని అభిషేకం పొందుకొని మంచిగా వర్తమానం అందించింది. అందరి హృదయాలను దేవుడు మంచిగా మార్చుకున్నాడని, చాలామంది ఏడుస్తూ వాళ్ళు కేకలేస్తూ ఏడుస్తూ మాకు ప్రభు కావాలని వాళ్ళు అలాగ దేవుని కోరుకొని విశ్వసించారు, ప్రభును అంగీకరించారు. ఇలాంటి మంచిగా మీటింగ్ జరగాలని మేము ఎన్నో రోజుల నుంచి మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మహాకృపను బట్టి మరి తాడపత్రి గ్రామంలో దేవుడు మంచిగా ఈ విధముగా దేవుడు మంచిగా మీటింగ్స్ జరిగించుతూ వచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరి అనంతపురం జిల్లా తాడిపత్రిలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దేవుని వాక్యాన్ని విని శారీరకంగా, ఆత్మీయంగా ఎన్నో మేలులు పొంది ఉన్నారు. ఈ తాడిపత్రి పరిసర ప్రాంతాల ప్రజలు దేవుని ద్వారా ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు ఈ సభల ద్వారా పొందుకొనిచ్చి ఉన్నారు. ఉజ్జీవం సభలో నిజంగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని ఉజ్జీవము దేవుడు ఈ ఉజ్జీవం సభలో ఎక్కడ జరిగినా ఏకీభవించాలని, ఇలాంటి కార్యాలు దేవుని ద్వారా మాత్రమే జరగనున్నాయని ప్రతి ఒక్కరు గమనించాలని దేవుని సేవకునిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ దినమున తాడిపత్రిలో ఉజ్జీవ కూడికలను ఏర్పాటు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. డాడీ ద్వారా, అమ్మ ద్వారా మేము ఎంతగానో దీవెనలు పొంది ఉన్నాము. ఈ ఉజ్జీవ కూడికలు నిజముగా దేవుడు ఇక్కడ ఉండి ఉజ్జీవముగా సభలను జరిపించి ఉన్నాడు. మేమెంతో వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా ఎంతగానో దేవుని వైపు ఉండి దేవుని ప్రేమను తెలుసుకొని దేవునిలో జీవించాలని ఆశపడుచు ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 3వ రోజు సభకి వచ్చి ఉన్నాను. 2 రోజులు నేను రాలేకపోయినాను, కానీ నేను వాక్యం ద్వారా ప్రతి ఒక్క విషయము నా హృదయానికి తాకింది. నేను ఆత్మీయంగా పడిపోయి ఉన్నాను, కానీ దేవుడు నన్ను ఈరోజు అమ్మగారి ద్వారా, అన్న ద్వారా, నన్ను మమ్మీ డాడీ ద్వారా నన్ను దర్శించినారు. దేవునికి స్తోత్రం. నిజంగా ఇటువంటి సభలు జరగడం ఈ తాడిపత్రి పట్టణంలో చాలా ఘనత. మరి ఇటువంటి సభలు జరగడం వల్ల ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి, ఎందరో జీవితాలు కదిలింపబడ్డాయి అన్నమాట. ఇక్కడికి మేము ఎంతో గుండె బరువుతో వచ్చాము. ఇక్కడికి వచ్చినాక గుండె భారం అంతా దిగిపోయినట్లయింది. ఎంతో బాగా వాక్యం చెప్పిన మమ్మీకి ప్రైజ్ ది లార్డ్. చాలా మార్చబడ్డామండి వాక్యం ద్వారా. సార్ను ఒకసారి చూస్తే చాలు అని వచ్చినాము. మా జీవితాలే మార్చబడ్డాయి. కాబట్టి అందరూ వచ్చి మా మాదిరి ఆశీర్వదించబడాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.